నమస్తే. నేను మీ సుబ్రహ్మణ్యాన్ని. ఈరోజు మరొక కథతో మీ ముందుకు వస్తాను. నేను రాసి చదువుతున్న సమస్య మీది సలహా నాది. ఈ కథ మీరు విని మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సమస్య మీది సలహా నాది. మూర్తి హడావిడిగా షావుకారు షాపుకి వచ్చి, అయ్యా షావుకారు, మీ దగ్గర మంచి నూనె 2 కేజీల డబ్బాలు ఉన్నాయా అని అడిగాడు. షావుకారు ఉన్నాయి అన్నాడు. మూర్తి ఏ కంపెనీ అడిగాడు. షావుకారు లక్కీ కంపెనీ అన్నాడు. మూర్తి అవునా, దానికోసం వెతుకుతున్నాను, అయితే 5 డబ్బాలు మా ఇంటికి పంపించను అన్నాడు. అక్కడే ఉన్న సోమరాజు, అదేమిటి 5 డబ్బాలు కొనే బదులు 10 కేజీలు విడివిడిగా తీసుకుంటే రేటు కలిసి వస్తుంది కదా అన్నాడు. అబ్బే మాకు తెలియదులేండి అన్నాడు వెటకారంగా మూర్తి. సోమరాజు, అంత వెటకారం ఎందుకు, నీ గురించే కదా చెప్పాను అన్నాడు. సోమరాజు ఫీల్ అయ్యాడని మూర్తి, మరేం లేదు సోమరాజు, మా ఫ్రెండు ఇప్పుడే ఫోన్ చేశాడు, లక్కీ కంపెనీ వాళ్ళు కొన్ని 2 కేజీల డబ్బాల్లోనూ బంగారు కాయిన్ పెట్టారట. మన అదృష్టం పరీక్షించుకోవాలి కదా, మా ఫ్రెండ్ ఆ కంపెనీలో పనిచేస్తున్నాడని నాకు చెప్పాడు. అది విన్న సోమరాజు ఆలోచనలో పడ్డాడు. ఆ కాలనీలో మూర్తి బాగా తెలివైనాడని అంటుంటారు అందరూ. కాబట్టి ఈ వార్త నిజమే ఏంటిని అనుకుని, ఎందుకైనా మంచిదని తను కూడా డబ్బా కొనుక్కుని వెళ్ళిపోయాడు. అలా అలా ఆ కాలనీ అంతా ఈ వార్త పాకిపోయి షావుకారు షాపులో నూనె డబ్బాలన్నీ అమ్ముడైపోయాయి. షావుకారు చాలా సంతోషించాడు. అన్నట్లుగానే మూర్తి సహాయం చేశాడు అనుకున్నాడు. అసలు కిటికేమిటంటే, క్రితం వారం మూర్తిని కలుసుకున్నప్పుడు ఏం జరిగిందో అంతా గుర్తుకు తెచ్చుకున్నాడు. మూర్తి బాగా తెలియనివాడని, ఏ సమస్య వచ్చినా మంచి సలహా ఇస్తాడని ఆ నోట ఈ నోట విన్నాడు. ఒకరోజు షావుకారు మూర్తి ఇంటికి వెళ్ళి తాను కష్టంలో ఉన్నానని కొంచెం సాయం చేయమని ఆ మూర్తిని అడిగాడు. మూర్తి, నాకు చేతనే సాయం చేస్తాను, అసలు విషయం చెప్పండి అన్నాడు. షావుకారు, ఏం లేదు మూర్తి, ఆ మధ్య లక్కీ నూనె కంపెనీ వాడు మాయమాటలు చెప్పి 2 కేజీల నూనె డబ్బాలు 25 డబ్బా నాకు పంపించేశాడు. రేట్లేమో పెరుగుతాయి, మీకు పాత రేట్లో ఇస్తానని నన్ను మోసం చేశాడు. ఇప్పుడేమో రేట్లు పెరగడం కాదు కానీ రేటు తగ్గిపోయింది. నూనె లూజుగా అమ్మినా కూడా నాకు నష్టమే. నాకు చాలా నష్టం వచ్చేటట్లుంది. నువ్వు ఏదైనా మంచి సలహా ఇయ్యి, నీ మేలు మర్చిపోను అన్నాడు. మూర్తి ఆలోచించాడు. సరే, ఏదో చేస్తాను లేండి అన్నాడు. ఇంత త్వరగా నా సమస్య తీరుతాను అనుకున్నాడు షావుకారు. తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీసి ఎదురున్నాను షావుకారుతో, ఏం షావుకారు హ్యాపీయేనా అన్నాడు. షావుకారు, మూర్తిబాబు, నీ దైవం నా కష్టం గట్టెక్కింది, ఇదిగో నీ వాట అంటూ కొంత డబ్బు మూర్తి చేతిలో పెట్టాడు. అర్థమైంది కదూ, అదండి కదా. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.